ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఎప్పుడైతే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారో విచారణలో చాలా ప్రశ్నలు అడిగారు. అల్లు అర్జున్ని 20 ప్రశ్నలు అడిగినట్టుగా మనకున్నటువంటి సోర్స్. అండ్ ఈ విచారణలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏసీపీ రమేష్ కుమార్, ఈయన చిక్కడపల్లికి సంబంధించిన ఏసీపీ. సో ఎప్పుడైతే సంధ్యా థియేటర్ దగ్గర ఘటన జరిగిందో పూర్తిగా ఈ ఘటన దగ్గర ఆ ఇన్సిడెంట్ పూర్తిగా చూసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే ఏసీపీ రమేష్ కుమార్. అందుకే పూర్తిగా ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ టైంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అండ్ చాలా ప్రశ్నలు కూడా ఈయననే వేసినట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఘటన సమయంలో ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి సీన్ జరిగిన ప్లేస్లో ఆ ఘటన జరిగిన ప్లేస్లో ఆయన్నే అక్కడే ఉన్నారు కాబట్టి ప్రాపర్గా ఈ కేసుని డీల్ చేసే అవకాశం ఉంటుంది అని భావించారు. కాబట్టి చిక్కడపల్లి ఏసీపీ రమేష్ కుమారే ఈ కేసుకి సంబంధించి ఈ నోటీసులు సర్వ్ చేసిన దగ్గర నుంచి ఈ విచారణ టైంలో 3.5 గంటల పాటు అల్లు అర్జున్కి ఏవైతే ప్రశ్నలు సంధించారని చెప్తున్నారో పూర్తిగా ఈయన హయాంలోనే అండ్ ఈయన ద్వారానే ప్రశ్నలు సంధించినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఈయన కూడా పూర్తిగా విజువల్ బేస్డ్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోర్స్ ద్వారానే చూయించుకుంటూ ప్రశ్నలు అడిగినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే ఈ 20 ప్రశ్నలు, కొన్ని ప్రశ్నలు అయితే లీక్లు అయితే అందుతున్నాయి, బట్ ఎగ్జాక్ట్లీ ఏం అడిగారు ఏంటి అనేది అయితే తెలీదు. కానీ చాలా మట్టుకైతే 20 ప్రశ్నలు అల్లు అర్జున్ని 3.5 గంటల పాటు అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. అందులో ఈ ఏసీపీ రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు వీడియోలు కావచ్చు, లేదంటే సీసీ ఫుటేజ్ని కావచ్చు, అవన్నిటినీ కూడా ముందు పెట్టి ఆయనను అడగడం జరిగింది. అండ్ ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి అసలు నా దగ్గరికి ఎవరు పోలీస్ అఫీషియల్ రాలేదని, అంటే ఒక మహిళ చనిపోయింది, ఇట్లా ఒక బాబు సీరియస్ కండిషన్లో ఉన్నారు అని చెప్పడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళనివ్వలేదు. అయినా సరే చాలా కష్టపడుతూ ఏసీపీ ఇప్పుడు రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్నే చాలా కష్టపడి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించి ఆ తర్వాత ఇన్సిడెంట్ ఏం జరిగిందో చెప్పి అక్కడి నుంచి సినిమా అయిపోకంటే ముందే ఆయనను పంపించడం జరిగింది అనేసి ఆ రోజు ఎప్పుడైతే ఆ సీన్లో మీరు నాతో కదా మాట్లాడింది, నేనే కదా మీ దగ్గరకు వచ్చి చెప్పాను, అయినా సరే మీరు ప్రెస్ మీట్లో ఎందుకు అలా చెప్పారు అంటే గవర్నమెంటో లేకపోతే పోలీస్ అఫీషియల్సో అబద్ధాలు చెప్తున్నట్టుగా ఎందుకని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అనే క్వశ్చన్ కూడా రేజ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ఎప్పుడైతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని విషయాల మీద మాట్లాడడం జరిగింది, ఆ తర్వాత సిపి ఆనంద్ పూర్తిగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు దొరికినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా. ఆ తర్వాత ఇప్పుడు ఈ విచారణలో ఎవరైతే ఏసీపీ రమేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అండ్ ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, బికాస్ సంధ్యా థియేటర్ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు తొక్కిసలాట ఎలా జరిగింది, ఆ తర్వాత రేవతి కుటుంబం కావచ్చు, ఆ తర్వాత రేవతిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆ తర్వాత వాళ్ళ బిడ్డను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు, ఆ తర్వాత అల్లు అర్జున్ని అక్కడి నుంచి బయటకి పంపించే వరకు ఇదంతా కూడా ఈయన హయాంలోనే జరిగింది. అందుకే ఈ కేసులో ఏసీపీ రమేష్ కుమారే కీలకం కాబట్టి ఇప్పుడు నోటీసులు సర్వ్ చేసిన సమయంలో కూడా ఏసీపీ చాలా క్వశ్చన్స్ని అల్లు అర్జున్కి వేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఈ 20 ప్రశ్నలు కూడా ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనకున్నటువంటి సోర్స్ ద్వారా మనకు దొరికినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చెప్పబోతున్నాను. అవేంటంటే జనరల్లీ అందరు మాట్లాడుకుంటున్నవే, సంధ్యా థియేటర్కు వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు, పోలీసులు అనుమతి నిరాకరించినట్టు మీకు సమాచారం ఇచ్చారా లేదా, తొక్కిసలాట్లో రేవతి చనిపోయినట్టు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా, మీడియా ముందు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు, రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా, అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు, మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారు,
చేశారు, మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు, అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు, ఓ మహిళ చనిపోయిందని మీరు థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పారా లేదా, పోలీసులు చెప్పినా వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు, రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు. సో ఇవన్నీ కూడా కొంత కీలకమైన ప్రశ్నలుగా అల్లు అర్జున్ని అడిగినట్టుగా మనకున్నటువంటి సోర్స్. సో ఇవన్నీ కూడా అందరూ మాట్లాడుకుంటున్నవే అండ్ విత్ ఎవిడెన్స్. అంటే పోలీసులు ఏదైతే మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి క్వశ్చన్సే, అవే ఎవిడెన్స్లని ఆర్ వీడియోస్ని చూపిస్తూ పోలీసులు కూడా పూర్తిగా అల్లు అర్జున్ని ఇవే క్వశ్చన్స్ అడిగినట్టుగా కూడా చెప్తున్నారు. చాలా వాటికైతే ఆయన చాలా మౌనంగా ఉండిపోయారు, ఎందుకంటే పూర్తిగా సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్తో పాటు పోలీసులు ఆ క్వశ్చన్స్ వేసినప్పుడు కూడా ఆయన దగ్గర ఆన్సరే లేదు. సో పాపం ఆయనకు నిజంగానే పాపం అనాలి ఇక్కడ, ఎందుకంటే అల్లు అర్జున్ని నిజంగానే ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే మొన్న ప్రెస్ మీట్ పెట్టించారా అనేది చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే తప్పుల మీద తప్పులు చేయించేశారు ఆయనతోని అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అందుకే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసుని, అందుకే మళ్ళీ నోటీసులు సర్వ్ చేసింది. సో ఎప్పుడైతే నోటీసులు సర్వ్ అయ్యాయో అప్పుడు వాళ్లకు అసలు ఏం జరిగింది అనే విషయం అర్థమయ్యేటట్టుగా అనిపిస్తోంది. అందుకే ఇవాళ చాలా సాదా సీదాగా ఆయన స్టేషన్కి రావడం, తర్వాత పోలీసులు అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ చాలా సావధానంగా అండ్ వెరీ కామ్ మూడ్లో కొన్నిటికి ఆన్సర్ చెప్పలేకపోవడం, ఆ తర్వాత కొన్నిటికి ఆన్సర్ ఇవ్వడం జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ నోటీసులు ఎప్పుడైతే సర్వ్ చేశారో ఈరోజు హాజరై వెళ్ళిపోయారు. ఇక్కడికే అయిపోయిందంటే లేదు, ఈ కేసులో మళ్ళీ మేము ఎప్పుడైనా నోటీసులు సర్వ్ చేస్తాం, మీరు అందుబాటులో ఉండండి, బికాజ్ మా విచారణ ముగియలేదు అన్నటువంటి మాట కూడా అల్లు అర్జున్కి చెప్పినట్టుగా కూడా మనకున్నటువంటి సోర్స్. మళ్ళీ ఎప్పుడైనా నోటీసులు సర్వ్ చేసే ఛాన్స్ ఉంది అండ్ అల్లు అర్జున్ అగైన్ విచారణకు హాజరు కావాల్సిందే. అండ్ ఈరోజు అల్లు అర్జున్ ఎప్పుడైతే ఇంటికి చేరుకున్నారో 3.5 గంటల విచారణ తర్వాత ఇంటి దగ్గర పూర్తిగా పోలీసులు అయితే ఒక పరదాలు అంటే వైట్ పరదాలు అల్లు అర్జున్ ఇంటి చుట్టూ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న 2 రోజుల క్రితం ఓయూ జేఏసీకి సంబంధించిన నేతలు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసిన నేపథ్యంలో ఇంకా కూడా కేసు నడుస్తోంది కాబట్టి రోజొక టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టి సెక్యూరిటీ వైజ్గా పూర్తిగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఇంకా కూడా పోలీస్ బందోబస్తు కావచ్చు, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటకు కనిపించకుండా ఉండేందుకని అల్లు అర్జున్ ఇంటి బయట పూర్తిగా చుట్టూరుగా కంప్లీట్లీ వైట్ పరదాలను అయితే పెద్ద పరదాల్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఎవరైనా సరే ఈ కేసుకి సంబంధించి మళ్ళీ ఏదైనా న్యూసెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి కేసు విచారణలో ఉంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది అని గవర్నమెంట్ కూడా స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో ఇలా సినీ ప్రముఖుల ఇంటి మీద దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కూడా పూర్తిగా సెక్యూరిటీ అండ్ వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అధికారులకు ఒక ఆదేశాలు వెళ్ళినట్టుగా కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతున్న సిట్యుయేషన్. అండ్ ఈరోజు దిల్ రాజు కూడా శ్రీతేజ్ని అంటే ఎవరైతే ఈ తొక్కిసలాట్లో గాయపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి శ్రీతేజ్ని కూడా పరామర్శించి వచ్చారు. వాళ్ళ ఫాదర్కి అంటే శ్రీతేజ్ వాళ్ళ ఫాదర్ భాస్కర్ రేవతి భర్తకి కూడా కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ ఎప్పుడైతే దీన్ని సీరియస్గా టేకప్ చేసిందో అప్పటి నుంచి కూడా చాలామంది అంటే సినీ ప్రముఖులు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని గురించి రేవతి కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నారు, హాస్పిటల్ వెళ్ళి పరామర్శించి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కొంతవరకు మంచి పరిణామం అని కూడా చాలామంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో మొత్తం మీద ఈరోజు దిల్ రాజు కూడా వెళ్ళి కొంత మేమే చూసుకుంటాం, మీకు మేమున్నాం అనే భరోసా ఇచ్చి వచ్చినట్టుగా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు.